కత్తెరతో మనం వచ్చినాం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ ఇది లేనిదోడి మోపాయన ఎవరా ఇన్ని రోజులు అంటే వాళ్ళని మత్పరిచి మాయ చేసి ఇడగొట్టి చేసినాం. కానీ ఇలా మళ్ళీ వచ్చే మళ్ళా వాళ్ళు పార్టీ పెట్టుకునే రేపు పొద్దుగాల ఊళ్ళల్లో వాళ్ళ ఇళ్ళకి నేనేం చెప్తా ఉన్నా దుబ్బాక నియోజకవర్గంలో రేపు పొద్దుగాల మా తెలంగాణ రాజ్యాధికార పార్టీని మన పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో మాకు రెడ్డిల ఓట్లొద్దు, ఏలుమాల ఓట్లొద్దు. మీరు కూడా అదే మాట చెప్పుకుని మాకు బీసీల ఓట్లొద్దు అని చెప్పు చూద్దాం. ఇప్పుడు ఈ వెలుమోళ్ళు రెడ్డి వాళ్ళు వచ్చి మాకు కూడా బీసీల ఓట్లు వద్దని చెప్పమని చూద్దాం, మన ఓట్లు వద్దు మన అనుమని చూద్దాం. పటక్కున నెత్తి వరిగిపోయి చచ్చిపోరే అంతేనాక. అందుకే వాళ్ళకు మనకు ఇరుపు కాగితం పెట్టుకున్నాం. మనం వద్దు మన కాలతో సంసారం కుదురుతలేదు. వాళ్ళు అటు మనం ఇటు ఎంతసేపు అయినా వాళ్ళు ఒకటైతారు కానీ మన దగ్గర రాని తారే. అందుకోసం ఇప్పుడు మనమే దగ్గర రానియకుండా దూరంగా కొడుతున్నాం అన్నట్టు. మరి ఏమైతుంది రేపు పొద్దుగాల తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారంలోకి వస్తే 1 కోటి ఎకరాల భూమి దొంగతనంగా రెడ్డిల దగ్గర వెలుమోళ్ళ దగ్గర దాచిపెట్టబడ్డది. ఆ భూమిని గుంజుకొచ్చి మనలో పంచే కార్యక్రమం చేస్తాం అన్నట్టు. 1 కోటి ఎకరాల భూమిని తెచ్చి మన సూదరులకు వచ్చేటువంటి కార్యక్రమమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేస్తా ఉంది. చేద్దామా? ఏమనయ్యా జాగీరని ఉంచుకున్నారో వీళ్ళ దగ్గర భూములని ఎక్కడియో తెలుసా? నిజాము ఒక కాగితం రాసి పెట్టిపోయిండు. 1949 ఆగస్టు 15 తారీఖు నాడు నిజాం కాగితం రాసిండు. ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి ముదిరాజులకు, యాదవులకు, పద్మశాలకు, గౌడ్లకు, ఈ బీసీలందరి పేరు మీద రాసిపోతున్నా అని చెప్పి రాసిండు. రాయంగానే కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటిది ఒక దొంగ ఏం చేసిండు, ఆ కాగితాన్ని దాచిపెట్టిండు. ఆ కాగితాన్ని దాచిపెడితే మొన్న బయటికి తీసిన ఆ కాగితం ద్వారా మనకు 1 కోటి ఎకరాల భూమి రాబోతా ఉంది. రేపు పొద్దుగల 1 కోటి ఎకరాల భూమి మనకు అవు గవి దేవడం కోసం ఇలా సర్కారు వాళ్ళు ఇవ్వని కూడా ఇలా ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తే లక్ష రూపాయలు కావాలి. మనం కష్టపడ్డదంతా చదివిపిస్తేందుకే కాబట్టి మరి ఎట్లా చేద్దాం? మొత్తం దోపిడికే పడ్డరు. ఈ స్కూళ్ళు కాలేజీలన్నీ రెడ్డి వాళ్ళే, ఎలుమోళ్ళే, కమ్మోలే. ప్రైవేట్ దవాఖానలన్నీ కూడా వాళ్ళే. ఇక మన దవాఖానలు ఏంటంటే గాంధీ, ఉస్మానియా, ఈ రెండే మనవి. గాంధీ, ఉస్మానియా దవాఖానలు మనవి. యశోదలు, కిమ్సులు అవి అపోలో హాస్పిటల్ వాళ్ళయా? జూబ్లీ హిల్స్ కాడ ఒక అపోలో హాస్పిటల్ చూసిరా? ఎవరన్నా చూసిరా అన్న? అపోలో హాస్పిటల్ చూసిరా? అది అపోలో ప్రతాప్ రెడ్డికి ఎన్ని రూపాయలకు ఇచ్చిన ఎరికేనా అన్న ఆ జాగా? ఎన్ని రూపాయలకు ఇచ్చిన ఎరికేనా ఆ జాగా? 100 ఏళ్లకు 1 రూపాయి కిరాయి. అది ఎకరానికి 1 రూపాయి. 100 ఏళ్లకు 1 ఎకరం 1 రూపాయి కిరాయికి ఇచ్చిరు. ఉందా కిరాయి? ఎకరం భూమి రూపాయి కిరాయి ఇచ్చేటాడు ఉన్నాడు ఎవడన్నా? రూపాయి కౌలుకు ఉన్నాడు అయితే కదా. మరి వానికి ఎట్లా ఇచ్చారు? ఎక్కడ ఆడ 10-20 ఎకరాలు భూమి తీసుకున్నాడు. తీసుకొని దాన్ని ఏం రాసిరు అగ్రిమెంట్లు అంటే, నీకు భూమి ఇస్తున్నామయ్యా, ఈ పేదోళ్ళ భూమిని నీకు ఇస్తున్నాం, కానీ మరి పేదోడు పైసలు లేకుండా వస్తే 125 మందికి నువ్వు ఉచితంగానే వైద్యం చేయాలని రాసిరల్లా. వాడు ఆ కాగితం దాచిపెట్టి మన సొమ్మంతా దొంగ తింటున్నాడు. ఈ దొరలు, వెలమోళ్ళు, రెడ్డోళ్ళు మన కొంపలు ఆర్సిరు. 70-80 ఏళ్ళ నుంచి వీళ్ళు మన కొంపలు ఆర్సిరు. వీళ్ళేదో కాయ కష్టం చేసి బతికిన వాళ్ళ, వీళ్ళేదో కూల్యాలు పోయిన వాళ్ళ, వీళ్ళేదో నాగలు పడుతున్న వాళ్ళ. మొత్తం దోపిడే నాయకుల బతుకంతా. అందుకోసమే వాళ్ళు ఏమంటారు, మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తాం, మీకు పింఛన్లు ఇస్తాం, మీకు రేషన్ కార్డులు ఇస్తాం. సరేరా భయ్, ఇవన్నీ మాకిస్తా అంటారు కదా, మాకిస్తానే మీరు తీసుకోర్రి. మీ దగ్గర ఉన్న కుర్చీ మాకి ఇస్తాను. మీ దగ్గర ఉన్న కుర్చీ మాకి అమ్మా అది ఇయ్యమని చెప్తారు. అయ్యో అది ఇయ్యరట.
నువ్వు ఏమని తెలియదా మాకు? మరి ఎట్లా గుంజుకోవాలో తెలియదా మాకు? మాకు తెలియదా? మేము అంత ఒకటేనాం కదా, ఇలా మేము బీసీలం అంత ఒకటేనాం కదా, పక్కా గుంజుకుంటాం. ఈ దుబ్బాక నియోజకవర్గంలో 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ బిడ్డ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు. గతంలో మన ఐరేన్ లింగన్న అని ఉండేడ. ఐరేన్ లింగన్న తెలుసానే? ఎమ్మెల్యేగా పనిచేసిపోయింది ఇదివరకు 2-3 మాటల. ఐరేన్ లింగయ్య అని పనిచేసిండు. ఐరేన్ లింగయ్యకు మాయమాటలు చెప్పి ఈ రెడ్డోలు వెలువోలు ఆయన దగ్గరికి కుర్చీ గుంజుకపోయారు. మా ఐరేన్ లింగయ్య కుర్చీని మళ్ళా గుంజుకోరాలంటే మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందున్నటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇంకా మాట్లాడేది ఉంది, గంటల కొద్దీ మాట్లాడేది ఉంది. నేను ఊర్ల పొంటి వచ్చేది ఉంది, ఇంకా మీ ఊర్ల పొంటి నడక వచ్చేది ఉంది. 17 తారీఖు నాడు, వచ్చే నెల 17 తారీఖు నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తా ఉన్నా. 14,000 కిలోమీటర్లు నడవబోతా ఉన్నా. 14,000 కిలోమీటర్లు. అప్పుడు చెప్తా ఏ ఊళ్ళో ఎవరున్నాడు, ఏం కథ, ఎవరి సొమ్ము ఎవరు దీన్ని బతుకుతా ఉన్నాడు, ఏం కథ, ఎవరి సొమ్ముతో ఎవరు బతుకుతా ఉన్నాడని లెక్కలు చెప్పుకుంటూ వస్తా. ఏమో సీటు ఈ సీటీ, అందుకే ఆ ముసలోడు తిడతా ఉండే సీటీలతో. చిగులు గిల్లుమంటున్నాయి, బంద్ చేయరు ఆ సీటీలు. అయితే రేపు పాదయాత్ర తర్వాత వాళ్ళని ఎవరన్నా ఇళ్లకు రానిస్తే చూడరు మీరుగా. తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేసిన తర్వాత రెడ్డోళ్ళని వెలమోలని ఎవడన్నా ఇళ్లకు రానిస్తే చూడరు, మనోడు బయటికే నిలబడతారు చూడరు వాళ్ళని. ఆ పని చేసుకురాకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. 2028లో మొట్టమొదటిసారిగా మన బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యేటువంటి సంవత్సరం త్వరలో ఉంది. ఈ దుబ్బాక నియోజకవర్గానికి బీసీ ఎమ్మెల్యే రాబోతా ఉన్నాడు. ఈ మెదక్ అమ్మా ఒక్కటి గుర్తు పెట్టుకోరు, ఇదే మెదక్ నుంచి నీలం మధు ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ. నీలం మధు అంటే మన ముదిరాజుల బిడ్డ, మన బీసీల బిడ్డ పోటీ చేసిండు. పోటీ చేస్తే ఆయన మీద 5,000 ఓట్లు లేనటువంటి రఘునందన్ రావు పోటీ చేసి దేశం కోసం ధర్మం కోసం అని మాయమాటలు చెప్పి ఏదో కొద్ది తేడాతో గెలిచిండు. గెలిచిన తర్వాత నీలం మధు ఏమో కాంగ్రెస్ పార్టీ అయినా, వాళ్ళ భార్య మున్సిపల్ చైర్మన్ గా నిలబడితే ఈ ఎలమాడు ఏం చేసి మెరికేనా, మేము సూదరాలకు ఎట్టేస్తాం ఓటు, బీసీలకు ఎందుకు వేస్తాం అని గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళకి వేసి వచ్చాడు ఓటు. ఆయన ఎలుమోడు రెడ్డి ఇద్దరు ఒకటి అని చెప్పి వచ్చాడు అంతే. మరి మీరు ఒకటైనప్పుడు మరి మేము కూడా ఒకటే కదా, ఒకటేనా? మనం కూడా ఒకటేనా? సేలవాడు ఒక్కటే అన్నాను, మనం అంత ఒకటేనా? జై బీసీ, జై బీసీ, జై బీసీ, సేలవాడు జై బీసీ. థ్యాంక్ యూ. అందరూ కూడా కూర్చోండి. మన మెదక్ జిల్లా పోలీసులు పార్టీ పెట్టిన తర్వాత కాబట్టి